ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంగళగిరి వేదికగా జరిగిన కూటమి పక్ష ఎమ్మెల్యేల భేటీలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ నుంచి అన్ని విషయాల్లోనూ గత ప్రభుత్వం అవినీతికి తెగబడిందని అన్నారు. తిరుమల లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని ఆరోపించారు. తిరుమలలో జరిగే అన్నప్రసాద వితరణలో కూడా నాణ్యత లేకుండా చేశారని ఆరోపించారు. అడ్డగోలుగా పనులు చేసి తిరుమల పవిత్రతను దెబ్బతీశారని మండిపడ్డారు. లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్ గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. మొత్తంగా కూటమి పక్ష ఎమ్మెల్యేల భేటీలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. తిరుమల లడ్డూ నుంచి అన్ని విషయాలు కూడా గత ప్రభుత్వం అవినీతికి తెగబడిందని చెప్పడం జరిగింది. తిరుమల లడ్డూ తయారీలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారంటూ కూడా ఆరోపించారు. తిరుమల జరిగే అన్న ప్రసాద వితరణలో కూడా నాణ్యత లేకుండా చేశారంటూ కూడా ఆరోపించడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపి, చెప్పండి, ఈ లడ్డూ తయారీ విధానానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో చాలా అవకతవకలు జరిగాయని, ప్రస్తుత ప్రభుత్వంలో దాని నాణ్యత పెంచుతున్నామంటూ కూడా ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు అనడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి అసలు? పద్మ, మొత్తం మీద శ్రీవారి దర్శనం కోసం కూడా ప్రతినిత్యం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు, లక్షలాది మంది. ఈ నేపథ్యంలో స్వామి దర్శనం తర్వాత క్షణకాల దర్శనం కోసం తప్పిస్తూ ఉంటారు. స్వామి తర్వాత లడ్డూ ప్రసాదాలని ఎంతో ప్రియంగా వాళ్ళు స్వీకరిస్తారు. అయితే ఆ లడ్డూ ప్రసాదాల్లో కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా నాణ్యత లోపించి అందులో వాడేటటువంటి ముడి సరుకుల్లో కూడా అంటే నెయ్యికి సంబంధించి ప్రధానంగా ఇందులో కూడా అంటే ఆవు కొవ్వుతో తయారైన నెయ్యిని ఇట్లాంటివి తయారు చేశారంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, లేదంటే హిందూ భక్తులు ప్రధానంగా శ్రీవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తుల్లో ఒక చర్చ నడుస్తుంది. అయితే ఇప్పటి వరకు మనం తిన్నటువంటి లడ్డూల్లో ఈ రకమైనటువంటి అంటే పవిత్రత లేకుండా ఈ రకమైనటువంటి నెయ్యి లేదంటే ముడి సరుకు ఇలాంటి వాడారా అనేటటువంటి భయం వాళ్ళలో కొనసాగుతుంది. అయితే అందుకు ఆజ్యం పోసే విధంగా కూడా ముఖ్యమంత్రి మాట్లాడిన నేపథ్యంలో ఇవన్నీ కూడా అంటే ఇప్పటికే ఆల్రెడీ గత 3 నెలల నుంచి కూడా కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత టీటీడీలో ప్రచారణ కొనసాగుతుంది. ఇందులో భాగంగా ముఖ్యంగా శ్రీవారి లడ్డూ ప్రసాదాల నాణ్యత పెంచేందుకు టీటీడీ ఈవో శ్యామలారావు నిర్ణయాలు తీసుకున్నారు. అందువల్లనే గతంలో ఇచ్చినటువంటి అంటే వస్తున్నటువంటి నెయ్యిని మార్చి దాని తర్వాత కొత్త నెయ్యిని అంటే ప్రమాణాలు పాటించేటటువంటి నెయ్యిని వాడుతూ వస్తున్నారు ప్రస్తుతం. అందులో అవి కాకుండా ముడి సరుకుల్లో కూడా నాణ్యత పెంచుతూ కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అన్న ప్రసాదాల్లో కూడా సంచలన నిర్ణయాలు తీసుకొని కూడా వాటిని ముందుకెళ్తున్నారు. అయితే ఒక్కసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే ఎమ్మెల్యేలు లేదంటే ఎన్డీఏ కూటమి సంబంధించినటువంటి సభలో అంటే సమావేశంలో ఒకసారిగా ఇలాంటి మాటలు మాట్లాడడం ఒకసారిగా అందరినీ కూడా ఆశ్చర్యాన్ని కలిగజేసింది. మరోవైపు ఇప్పటికే కూడా విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది దీనికి సంబంధించి తిరుమలలో టీటీడీకి సంబంధించి. అయితే లడ్డూ ప్రసాదాలు కావచ్చు, అన్న ప్రసాదాల్లో రకరకాల మార్పులు తీసుకొస్తూ వస్తున్నారు. గతంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు వాటన్నిటిని కూడా బయటకు తీసుకొస్తామని చెప్పి ఏదైతే ప్రభుత్వం చెప్పిందో అదే ప్రభుత్వ అధినేత ఇవాళ చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ నడుస్తుంది. శ్రీవారి భక్తులు ఎందుకంటే ప్రధానంగా స్వామి దర్శనం తర్వాత ఎంతో ప్రియంగా స్వామివారికి సంబంధించిన లడ్డూ ప్రసాదాలని స్వీకరిస్తారు. ఆ లడ్డూ ప్రసాదాల్లో ఆ ముడి సరుకుల్లో వాడేటటువంటి నెయ్యికి సంబంధించి కూడా భారీగా గోల్మాల్ జరిగి అంటే పశువులకు సంబంధించిన కళేబరాలతో సంబంధించి చేసినటువంటి నెయ్యిని వాడారంటూ కూడా ఆయన మాట్లాడడం అనేది ఒక చర్చ నడుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది. విజిలెన్స్ ఎంక్వైరీకి సంబంధించిన రిపోర్ట్ వచ్చిన తర్వాత మరికొన్ని అరెస్టులు మరికొన్ని చర్యలు కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది. అయితే ప్రభుత్వం మరి ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఈవో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. లడ్డూ ప్రసాదాలు ప్రస్తుతానికి నాణ్యత తెచ్చేందుకు రోజు రోజుకి కూడా ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నారు. మొత్తం మీద అన్న ప్రసాదాల మార్పుల్లో కావచ్చు లేదా రకరకాల ఇష్యూస్ జరుగుతున్న తరుణంలో ఒకసారిగా ముఖ్యమంత్రి మాట్లాడడం అనేది ఒక చర్చగానే మనం భావించాల్సిన అవసరం ఉంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ గోపి.
రైట్, ఇక మరొక బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కూడా ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని అన్నారు. ప్రైవేటు పరం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఒక పక్కన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా అనవసరంగా దీన్ని ఒక ఇష్యూ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ జీవితంలో ఎప్పుడూ ఈ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు. ఇంత మునుపు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇదే మరికి ఇబ్బందుల్లో వస్తే ఆ రోజు కాపాడింది వాజ్పేయి గారి గవర్నమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వం. రెండోసారి కూడా మళ్లీ ఇబ్బందుల్లోకి వస్తే దీన్ని కాపాడే బాధ్యత కేంద్రం రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న కూడా మాట్లాడాను. అంత మునుపు కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాం. మొన్నే ఒక 500 కోట్లు రిలీజ్ చేశారు. ఆ డబ్బులతో ఇప్పుడంతా వర్క్ స్టార్ట్ చేశారు. తొందరలోనే అవసరమైతే ఇంకొక మీటింగ్ పెట్టుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రన్ చేయడానికి ప్రైవేట్కి అప్పచెప్పకుండా గవర్నమెంటే నిర్వహించడానికి ముందుకు పోతున్నారు. అదే సందర్భంలో ఇక్కడుండే రైట్, ఇక మరొక బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. సాధ్యమైనంత త్వరలో పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. 2 ఏళ్లలో పోలవరం ఫస్ట్ ఫేజ్ పూర్తి చేస్తామన్నారు. గత ప్రభుత్వ నిర్వాహకం వల్లే పోలవరం ఆలస్యమైందని అన్నారు. పోలవరం పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే 12,500 కోట్లు కేటాయించిందన్నారు. అవతల వాళ్ళు చేసిన తప్పుల్ని మనం అందరం చెప్పాం. ఈ రోజు మనం చేసే మంచి పని కూడా ప్రజల్లోకి మీరు తీసుకుపోతే మంచి ఇమేజ్ వస్తుంది. ఇకపోతే కేంద్రం వల్ల 12,500 కోట్ల రూపాయలు పోలవరానికి వచ్చింది. అదే మరి డయాఫామ్ వాల్ కూడా కొత్త డయాఫామ్ వాల్ కట్టాలని సిడబ్ల్యూసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చారు. దాన్ని కూడా వర్క్ అవార్డ్ చేశాం. ఈరోజు పనులన్నీ జరుగుతాయి. 2 సంవత్సరాల్లో పోలవరం ఫేజ్ 1 పూర్తి చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ముందుకు వచ్చారు. 12,500 కోట్లు ఇస్తున్నారు. 2 సంవత్సరాల లోపలే చేయాలనుకుంటున్నాం. కాకపోతే ఒక 6 నెలలు ఎక్కువైనా పోలవరాన్ని పూర్తి చేసి జాతికి రైతులకు అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ విషయం కూడా ప్రజల్లోకి మీరు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అవతల వాళ్ళు చేసిన తప్పుల్ని మనం అందరం చెప్పాం. ఇక అదేవిధంగా ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇందుకోసం వివిధ రూపాల్లో సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. మళ్లీ అమరావతికి పూర్వ వైభవం తీసుకొస్తాం. కేంద్రం ఇప్పటికే 15,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఆ 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ గారు ఇవన్నీ ఏర్పాటు చేశారు. అది అయిన తర్వాత ఇంకా కూడా హెల్ప్ చేస్తాను స్పష్టంగా హామీ ఇచ్చారు. కాబట్టి పోలవరం ప్రాజెక్టు కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. దీనికి అమరావతి ప్రాజెక్టు ముందుకెళ్తుంది. దీనికి కూడా నిధులు కొరత లేదు. కాబట్టి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. అదే సమయంలో కేంద్రం ఇటీవల 3 ప్రాజెక్టులు మీ నియోజకవర్గాల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి.